ప్రియులారా, దేవుడిని మానవులను కలిపేది ప్రార్థన. ఈ ప్రార్థన మన జీవితంలో ఎంతో అవసరం. ప్రార్థన పరిస్థితులను మార్చే శక్తి కేవలం ప్రార్థన మాత్రమే ఉంది. ప్రార్థన ద్వారానే గొప్ప విజయాలు మనం చవి చూడగలం. ఏ విధంగా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, భక్తులకి జీవిత కథ మనం చూద్దాం. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థించి దీవించబడ్డాడు. బహుప్రియుడిగా దేవుని దృష్టిలో ఎంచబడ్డాడు. అలాగే దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థించి స్తుతులు చెల్లించడం ద్వారా దేవునికి హృదయానుసారుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే సొలొమోను మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వెంటనే మరి తేజోమహిమను ప్రభు వెంటనే నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. మోషే చేసిన ప్రార్థన విని 40 సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు చక్కగా మరి భుజించారు. అలాగే యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు ఒక రోజంతా ఆగిపోయాడు. హిజ్కియా ప్రార్థించగా 6 గంటలు సూర్యగమనం అంతా కూడా ఆగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రార్థనలో అంత శక్తిని గుర్తెరిగి ప్రార్థన